ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు మానేరు నదీ తీరాన జరుగుతున్న జాతరకు వచ్చే ప్రజలకు సైన్స్ పట్ల అవగాహన కల్పించడానికి ప్రభుత్వ ఉన్నత పాఠశాల సిరిసిల్ల మరియు అగస్త్య ఫౌండేషన్ వారు సంయుక్తంగా సైన్స్ స్టాల్ మరియు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు। ఈ ప్రదర్శనలో జాతరకు వచ్చిన ప్రజలకు సైన్స్ పట్ల అవగాహన కలిగించడం, పర్యావరణం పరిసరాల పట్ల అవగాహన కల్పించడం, వ్యాధుల పట్ల అవగాహన, విటమిన్ల లోపంతో వచ్చే వ్యాధులు, జంక్ ఫుడ్ ద్వారా వచ్చే అనారోగ్య సమస్యలు తదితర అంశాలు కాకుండా నిత్య జీవితంలో సైన్స్ యొక్క ప్రాధాన్యతను వివరించారు। ఇందులో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు మరియు అగస్త్య సైన్స్ ఎగ్జిబిషన్ ట్యూటర్స్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు డాక్టర్ చకినాల శ్రీనివాస్, అగస్త్య ఫౌండేషన్ ట్యూటర్స్ ప్రశాంత్ కుమార్, నందిని, రాజేశ్వర్ పాల్గొని అవగాహన కల్పిస్తున్నారు। ఇక ఈ రోజు ఎగ్జిబిషన్ చాలా మంది ప్రజలు సందర్శిస్తున్నారు, వారు సూచనలు కూడా తెలుపుతున్నారు। కావాల్సినటువంటి విజ్ఞాన శాస్త్రాన్ని అందించడం కొరకు ఈ స్టాల్ని ప్రభుత్వోన్నత పాఠశాల మరియు అగస్త్య సైన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వాళ్ళము ఇద్దరము సంయుక్తంగా ఏర్పాటు చేశాము। ఇది కార్యక్రమం లోపల ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం। ముఖ్యంగా ఏమిటంటే పరిసరాల లోపల ఉన్నటువంటి మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వల్ల చాలామంది ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నటువంటి విషయము మనకందరికీ తెలిసిందే। అండ్ రెండవ విషయం ఏమిటంటే మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, మన అలవాట్లు, మన తీసుకున్న ఆహార పదార్థాల ద్వారా కూడా ఈరోజు చాలామంది జబ్బులకు గురవుతున్నారు। ఈ రెండు అంశాల పట్ల మంచి అవగాహన కల్పించాలనే ఉద్దేశం కొద్దీ మేము ఈ కార్యక్రమాన్ని మా విద్యార్థులు అండ్ ఈ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఏర్పాటు చేశాము। వీటిలో వల్ల ప్రధానంగా మనకి తెలిసింది ఏమిటంటే చాలామంది ఫుడ్ హ్యాబిట్స్ను కొత్త ఇన్నోవేటివ్గా తీసుకుంటున్నారు। కొత్త వస్తువు ఏదైతే దాన్ని సులభంగా తీసుకోవడం, మన శరీరము దాన్ని జీర్ణం చేసుకుంటుందా లేదా అని భావించకుండా విపరీతంగా తీసుకోవడం వల్ల శరీరం లోపల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి। ముఖ్యంగా ఏంటంటే రోడ్ సైడ్ ఫుడ్ కానివ్వండి, ఈ ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి, ఈ జంక్ ఫుడ్ కానివ్వండి, అలాగే ఈ బేకరీ ఐటమ్స్ కానీ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి। కాబట్టి ఈ సమస్యల గురించి మేము ఎక్స్పోజ్ చేయదలుచుకున్నాము। రెండవ విషయం ఏమిటంటే మన పరిసరాల లోపల కూడా చాలా అనారోగ్య సమస్యలకు మనము కారణమవుతున్నాము। వాటిలో ముఖ్యమైనటువంటిది ఏమిటంటే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండకపోవడం, అంటే మనమే ఒక రకంగా ఈ పరిసరాలను అపరిశుభ్రంగా చేస్తున్నాము। మనము ప్రభుత్వాలు చేపట్టినటువంటి కార్యక్రమాల ద్వారా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నాయి। ఈగలు, దోమలు, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ వ్యాధులు, మరి సీజనల్ వ్యాధులు విపరీతంగా వస్తున్నటువంటి సందర్భంగా వీటన్నిటిని కూడా ఎలా ఎదుర్కోవాలనేది మా విద్యార్థులు మేము అందరం కలిసి ప్రజలకు ఒక కార్యక్రమం ద్వారా తెలియజేయాలని చెప్పి భావిస్తున్నాము। కావాల్సినటువంటి విజ్ఞాన శాస్త్రాన్ని అందించడం కొరకు ఈ స్టాల్ని ప్రభుత్వోన్నత పాఠశాల మరియు అగస్త్య సైన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వాళ్ళము ఇద్దరము సంయుక్తంగా ఏర్పాటు చేశాము। ఇది కార్యక్రమం లోపల ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం। ముఖ్యంగా ఏమిటంటే పరిసరాల లోపల ఉన్నటువంటి మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వల్ల చాలామంది ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నటువంటి విషయము మనకందరికీ తెలిసిందే। అండ్ రెండవ విషయం ఏమిటంటే మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, మన అలవాట్లు, మన తీసుకున్న ఆహార పదార్థాల ద్వారా కూడా ఈరోజు చాలామంది జబ్బులకు గురవుతున్నారు। ఈ రెండు అంశాల పట్ల మంచి అవగాహన కల్పించాలనే ఉద్దేశం కొద్దీ మేము ఈ కార్యక్రమాన్ని మా విద్యార్థులు అండ్ ఈ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఏర్పాటు చేశాము। వీటిలో వల్ల ప్రధానంగా మనకి తెలిసింది ఏమిటంటే చాలామంది ఫుడ్ హ్యాబిట్స్ను కొత్త ఇన్నోవేటివ్గా తీసుకుంటున్నారు। కొత్త వస్తువు ఏదైతే దాన్ని సులభంగా తీసుకోవడం, మన శరీరము దాన్ని జీర్ణం చేసుకుంటుందా లేదా అని భావించకుండా విపరీతంగా తీసుకోవడం వల్ల శరీరం లోపల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి। ముఖ్యంగా ఏంటంటే రోడ్ సైడ్ ఫుడ్ కానివ్వండి, ఈ ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి, ఈ జంక్ ఫుడ్ కానివ్వండి, అలాగే ఈ బేకరీ ఐటమ్స్ కానీ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి। కాబట్టి ఈ సమస్యల గురించి మేము ఎక్స్పోజ్ చేయదలుచుకున్నాము। రెండవ విషయం ఏమిటంటే మన పరిసరాల లోపల కూడా చాలా అనారోగ్య సమస్యలకు మనము కారణమవుతున్నాము। వాటిలో ముఖ్యమైనటువంటిది ఏమిటంటే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండకపోవడం, అంటే మనమే ఒక రకంగా ఈ పరిసరాలను అపరిశుభ్రంగా చేస్తున్నాము। మనము ప్రభుత్వాలు చేపట్టినటువంటి కార్యక్రమాల ద్వారా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నాయి। ఈగలు, దోమలు, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ వ్యాధులు, మరి సీజనల్ వ్యాధులు విపరీతంగా వస్తున్నటువంటి సందర్భంగా వీటన్నిటిని కూడా ఎలా ఎదుర్కోవాలనేది మా విద్యార్థులు మేము అందరం కలిసి ప్రజలకు ఒక కార్యక్రమం ద్వారా తెలియజేయాలని చెప్పి భావిస్తున్నాము। అందులో ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। lunar eclipse.
ఏంటంటే జరుగు ఆమె వద్దట ఆల్కహాల్. ఆమె సో వీటి వల్ల ఫుడ్ హ్యాబిట్స్, మసాలా ఫుడ్ ఇటువంటి వాటి వల్ల కూడా ఇది హార్ట్ అనేది పాడవుతుంది. సో ఇది కార్డియాలజీకి సంబంధించిన డిసీజెస్, కార్డియాక్ డిసీజెస్ కూడా రావడానికి అవకాశం ఉంది. సో ఇందులో మెయిన్ డిసీజ్ చెప్పాలంటే మయోకార్డియల్ డిసీజ్ అనేది ఇందులో వస్తుంది. మయోకార్డియం అంటే మజిల్ యొక్క మజిల్ అని మయోకార్డియం. మయోకార్డియంకి ఆక్సిజన్ ఎంత इसमें दिखता है तो बोल के हट हट मोहट మన గంగమ్మ జాతరకు చాలా మంది జనం వస్తారు కాబట్టి వచ్చే జనం ఏంటంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. అవి ఎందుకు వస్తున్నాయంటే మన పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం, మళ్ళీ మన ఆహార అలవాట్ల వల్లనే అది ఎక్కువగా ఇంట్లో అవడం జరుగుతుంది. మా ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు అగస్త్య ఆర్గనైజేషన్ వాళ్ళు కలిసి ప్రోగ్రాం పెట్టాం. ఎందుకంటే అలా వచ్చే అనారోగ్యాలని ఎలా చిన్న చిన్న ట్రిక్స్తో వాళ్ళకి ఎలా తప్పించాలనేది మా ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. ఇందులో మన బాడీ పార్ట్స్ అవి ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయి, మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, ఏమేమి ఫుడ్స్ తీసుకోవాలి అని ఇలాంటివన్నీ మన హెల్త్ గురించి, మన సొసైటీ గురించి చాలా చెప్తున్నాం. ఇప్పుడు బయట ఎక్కడ చూసినా కూడా పానీపూరి అట్లా ఫాస్ట్ ఫుడ్స్ అనేవి తినడం జరుగుతుంది. దానివల్ల హెల్త్ ఎక్కువ నాశనం అవుతుంది. అవి కాకుండా విటమిన్స్ ఉన్న ఫుడ్స్ అనేవి ఏమేమి తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, మరియు మన బాడీ హెల్తీగా ఉండాలంటే మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి అనేది ప్రజలకు ఒక అవగాహన కలిగించడం కోసమే ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే మన ఫెస్టివల్స్ జాతరకైతే ఎక్కువ మంది జనం వస్తారు కాబట్టి వాళ్ళు ఇక మా స్కూల్ విద్యార్థులు ఎందుకు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ మనకి ఏం తెలియజేయాలన్నారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తారు. వాళ్ళకి అనేది ఈ విషయం మీద అవగాహన కలిగించడానికి ఈ ప్రోగ్రామ్